అండి. నమస్తే. సో పెద్ద మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పెద్ద అయితే అది మొదలైన నుండి అంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచే కాకుండా బుచ్చిబాబు సానా గారు రామ్ చరణ్ గారు కాంబినేషన్ అన్నగా అని మొదలు పెట్టగానే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయండి. ఎందుకంటే రామ్ చరణ్ గారు అంతకుముందు గేమ్ చేంజర్ కొంచెం ఫెయిల్ అయినా కానీ ఆయనకున్న ఇమేజ్ అలాగే ఉంది. ఆ గేమ్ చేంజర్ వల్ల అయితే ఆయన ఇమేజ్ ఏమీ తగ్గలేదు. ఆయన గ్లోబల్ స్టార్గా ఉన్నా కానీ అది ఆ ట్యాగ్ కూడా ఆయనకి ఇష్టం లేక మెగా పవర్ స్టార్గానే ఆయన కొనసాగుతున్నారు. అయితే ఎప్పుడైతే బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారు కాంబినేషన్ ఓకే అనుకున్నప్పటి నుంచే ఆ సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ రెడీ అయిపోయి అది రీ రికార్డింగ్ కూడా అంటే ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళింది. దాన్ని రీ రికార్డింగ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ మీద బుచ్చిబాబు గారు ఆయన దృష్టి పెట్టారని నాకు తెలుస్తుంది. ఓవరాల్గా ఏంటంటే పెద్ద మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవటంలో సందేహం లేదండి. ఎందుకంటానంటే ఈ మాట రామ్ చరణ్ గారు కూడా ఎంతో నమ్మున్నారు ఈ ప్రాజెక్ట్ని. పైగా ఏంటంటే బుచ్చిబాబు గారు చాలా గ్యాప్ తీసుకుని అంటే ఉప్పున సూపర్ హిట్ అయిన తర్వాత కూడా కేవలం ఈ సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేసి అన్ని రకాలుగాను అంటే వచ్చిన ఫస్ట్ లుక్ కానీ లేదా కిచిరి కిచిరి సాంగ్ కానీ చికిరి చికిరి సాంగ్ ఈ సాంగ్స్ వచ్చిన అన్నీ కూడా సూపర్ హిట్ అయి ఉన్నాయి. అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆడియన్స్కి పెంచే విధంగానే ఉన్నాయి కానీ తగ్గే విధంగా లేదు. అందువల్ల ఏంటంటే డెఫినెట్గా సూపర్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉందమ్మా. అంటే చికిరి చికిరి సాంగ్ వల్లే ఇంత హైప్ వచ్చింది అనుకోవచ్చా? వచ్చింది. అంతకుముందు కూడా హైప్ ఉంది కానీ చికిరి చికిరి సాంగ్ ఏంటంటే అన్నోన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా 200 మిలియన్కి వెళ్ళిపోయింది. 200 మిలియన్కి వెళ్ళటం అంటే ఈ రోజుల్లో మాటలు కాదు, అంత ఫేమస్ అయిన సాంగ్. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ గారు కూడా నెక్స్ట్ మంత్లో ఇంకో సాంగ్ వస్తుంది, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే సినిమా మార్చి 27నే వచ్చే అవకాశం ఉంది, అది రామ్ చరణ్ గారి బర్త్డేకి. అంటే ఇప్పుడు ఇందులో మృణాల్ ఠాకూర్ కూడా ఐటమ్ సాంగ్ చేయబోతుంది అని చెప్పి అంటున్నారు. సో మృణాల్ ఠాకూర్ ఇప్పుడు రామ్ చరణ్ సెట్ అయితే అంటారా? మరి ఐటమ్ సాంగ్లో ఎవరైనా పర్వాలేదమ్మా. అంటే ఆవిడ హీరోయిన్గా కాదు, ఐటమ్ సాంగ్లో ఆల్రెడీ అల్లు అర్జున్ గారు అట్లీ గారి సినిమాలో ఆవిడ చేస్తుంది ఒక పాత్రలో. నెక్స్ట్ ఇప్పుడు డెకాయిట్ అడివిశేష్ గారితో మృణాల్ ఠాకూర్ గారు చేస్తున్నారు. అయితే ఆవిడ తెలుగు సినిమాలకి ఎక్కువ డేట్లు ఇస్తున్నారు కాబట్టి మనకి అందులో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉంది. పైగా ఏంటంటే అది కాంబినేషన్ పెద్ద సమస్య కాదమ్మా. అంటే ఆ సినిమాలో ఆవిడ ఎంతవరకు చేసింది అన్నదే మనకు మెయిన్, కానీ మృణాల్ ఠాకూర్ గారు రామ్ చరణ్ గారికి సెట్ అవుతారా లేదన్నది సమస్య కాదు. అంటే వాళ్ళిద్దరు హైట్ కూడా మ్యాచ్ కాదు, సెట్ కాదు అని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? సెట్ అవుతుందమ్మా, అది సమస్య ఏం కాదు. అయితే ఏంటంటే ఓవరాల్గా అంటే త్రూ అవుట్ సినిమా ఉంటే మనం వేరే విధంగా ఆలోచించాలేమో, కానీ యాక్చువల్గా రకుల్ ప్రీత్ సింగే చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ కంటే ఆవిడ హైట్ ఏం కాదు, రకుల్ ప్రీత్ ఇంకా హైట్ ఎవరో మృణాల్ ఠాకూర్ కంటే. అందువల్ల ఏంటంటే మనకి హైట్ ఇక్కడ బ్యాలెన్స్ పెద్ద సమస్య కాదు. పూజా హెగ్డే కూడా హైట్ మృణాల్ ఠాకూర్ కంటే. పూజా హెగ్డేనే అల్లు అర్జున్ గారితో చేసింది, ఎన్టీఆర్తో చేసింది, రామ్ చరణ్ గారితో చేసింది. అందువల్ల మనకు హైట్ సమస్య అనేది హీరో హీరోయిన్ల మధ్య ఉండదు. ఏదో కొంతమంది అది క్యాల్కులేట్ చేస్తారేమో, కానీ ఓవరాల్గా చెప్పాలంటే కనుక మృణాల్ ఠాకూర్ గారు పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినందు మాత్రాన చేయలేదండి. అంటే క్లిక్ అవటం అంటే స్పెషల్గా ఉంటుందని ఏమన్నా అప్రోచ్ అవుతున్నారేమోనమ్మా, అది తప్ప అంతకు మించి పెద్ద ఏమీ లేదు. లేదో ఐటమ్ సాంగ్ సంబంధించి ఒక లీడ్ క్యారెక్టర్ ఏమన్నా చేస్తే మనం ఏదైనా ఆలోచించాలి, కానీ అంతకు మించి ఏం లేదు. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏమన్నా చేస్తే మృణాల్ ఠాకూర్ గారు కేవలం ఐటమ్ సాంగ్ కోసమే చేయరనుకుంటున్నాను. సినిమా వస్తేనే కానీ మనకి పూర్తి వివరాలు తెలియదు. థ్యాంక్ యూ అమ్మా. సినిమాల కంటే అన్ని సినిమాల కంటే ఈ సినిమా మార్చి 27కి సినిమా మామూలు ఉండదు, ఒక లెవెల్ ఉంటుంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ బడ్జెట్ వస్తుంది. ఒక 200 కోట్లు పెట్టామంటే ఇప్పుడు ఒక 600 కోట్లు వస్తుంది పక్క పెద్ద సినిమాకి. ఎందుకంటే దాంట్లో రామ్ చరణ్ డ్యాన్స్ కానీ, ఒక రామ్ చరణ్కి 40 ఇయర్స్ ఉన్నాయి అనుకో, 20 ఇయర్స్ కుర్రోళ్ళు లేక డ్యాన్స్ చేస్తుండే. అది చికిరి చికిరి డ్యాన్స్ ఉంది కదా, ఆ డ్యాన్స్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా అట్లా చేయలేదు. డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది. ఆ డ్యాన్స్ కోసం అన్నా చాలామంది ఫ్యామిలీ కానీ ఇంట్లో ఎవరైనా యూత్ కానీ చాలామంది సినిమా కోసం వస్తారు. ఈ సినిమా మాత్రం చాలా హిట్ అవుతుంది అన్ని సినిమా కంటే. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలో మృణాల్ ఠాకూర్ ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ కూడా చేయబోతుంది అన్న టాక్ వస్తుంది. సో సెట్ అయితే అంటారా మరి రామ్ చరణ్కి? సెట్ అవుతుంది, ఖచ్చితంగా సెట్ అవుతుంది ఈ సినిమాలో. ఎందుకంటే తనకి ఇప్పటిదాకా సినిమా ఛాన్స్ వచ్చిందో తెలియదమ్మా. ఈ పెద్ద సినిమా మాత్రం సినిమా హీరోయిన్ రావడము, ఆమె సినిమాకి రావడము చాలా హిట్ అవుతుంది. ఇంకోటి సాంగ్స్ కూడా బాగున్నాయి, టీజర్ కూడా బాగుంది, డైలాగ్ కూడా బాగుంది. ఏదైనా ఈ డైలాగ్ ఉన్నప్పుడు చేయాలని ఒక డైలాగ్ ఉంది కదా, అది కూడా చాలా బాగుంది. కాంట్రవర్సీ పెద్ద సినిమాకు ప్లస్ ప్లస్ మైనస్ అని ఏముండదు. ప్లస్ దాంట్లో తగ్గేది ఏం లేదు. చాలా సీన్ టీజర్ వచ్చినా బాగుంది. మావాడు ఇంకేంది చాలా బాగుంది. ఇంకేమంటే అడగండి.
అంటే ఇప్పుడు బుచ్చిబాబు గారి డైరెక్షన్ కాబట్టి ఇప్పుడు మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఇది కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇట్టేది ఖచ్చితంగా ఇట్టేది, దానిలో తప్పేం లేదు. ఎందుకంటే బుచ్చిబాబు డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ ఇప్పుడు ఏం పేరింటున్నా ఇప్పుడు ఏం పేరు లేదు. అనే డైరెక్టర్ కాంబినేషన్ సినిమా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతికి మన చిరంజీవి సినిమా ఎట్లా హిట్ అయిందో ఇప్పుడు ఈ ఇదే 2026లో ఈ స్పిరిట్ అది పెద్ద సినిమా రామచంద్ర హిట్ అయిపోతుంది. అంటే మొన్న ఇప్పుడు ప్రభాస్ మీద కూడా అంటే రాజసాబ్ మూవీ మీద కూడా చాలా హోప్స్ అనేవి పెట్టుకున్నారు, ఇంత హిట్ అవుతుంది అని. లాస్ట్లో హిట్ కాలేదు. సో ఇది కూడా మేబీ లేదు అట్లేం లేదు. రాజ్యసభ అంటే ఇప్పుడు ఎవరైనా జీవితంలో తప్పులు చేస్తూ ఉంటాం, ఆ తప్పులు సరిదిద్దుకొని పైకి ఎదగాలి తప్ప కిందికి రావద్దని నా ఒపీనియన్. అంతే. సినిమా తప్పులు జరుగుతూ ఉంటాయి, అన్ని గొడవలు కష్టాలు అన్నీ జరుగుతూ ఉంటాయి, కాకపోతే సర్దిద్దుకొని వెళ్ళాలి, దానిలో తప్పేం లేదు. అంటే మారుతి డైరెక్షన్ ఇచ్చి తప్పు చేశాడా? మారుతి డైరెక్టర్ వేస్ట్గా చెత్తగాడు. ఆ డైరెక్టర్ అని లేపుతారు నాకు అర్థం కాదు. సినిమా ప్రభాస్ నాకు కట్అవుట్ ఏంది సినిమా అట్లా వేస్తారా? వేస్ట్ అది. మారుతి కొంచెం లేదంటే కొంచెం మార్చుకోవాలి అన్నీ, ఏదైనా కొన్ని తప్పులు. హాలీవుడ్ లెవెల్ తీసారంటారు కదా రాజసభ బాగాలేదన్న టీజర్, నేను కూడా చూసిన. రాజసభ అంత ఏం లేదు, స్టోరీ లేదు, దాంట్లో ఏం లేదు, ఫైటింగ్ లేదు, ఏం లేదు. మాడు కట్అవుట్ చూసి ఎట్లుంది ఆయనకున్న పర్సనల్కి ఎట్లా తీయాలి, మొత్తం ఫైటింగ్లో గ్రాఫిక్స్ స్టోరీ మస్తు తీయాలి సినిమా. ఆ పుష్ప 2 ఎట్లుంది సుకుమార్ తీస్తే అట్లా తీయాలి సినిమా. అంటే ఒక హై లెవెల్ ఉండాలి సినిమా. అంటే సినిమా చూసినా అనుకో 10 సార్లు చూడాలి సినిమా, అట్లా చూడాలి. అంటే ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ అనే హీరోయిన్ ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్ అయితే చేయలేదు కదా, మరి ఇందులో సెట్ అవుతుంది అంటారు? అంత పెద్ద మూవీ కదా అది. అదే ఆమె ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇస్తుంది, ఇప్పుడు ఈ సినిమాలకు వస్తే సినిమా హిట్ అవుతుంది. మార్చి 27. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగుంది. కొంచెం మాట్లాడడం కానీ కొంచెం అంటే చూడలేదు కానీ బాగుంది వాళ్ళిద్దరు. మరి మృణాల్ ఠాకూర్ హైట్ ఎక్కువ అంటున్నారు కదా రామ్ చరణ్ కంటే, సో మరి అది కాంబినేషన్ బాగుంది అంటారు కదా, మరి అలా ఎలా సెట్ అయ్యింది అంటారు? బాగుందమ్మా, నేను బాగాలే అంటలేను కదా. రొనాల్డ్ ఠాకూర్ కానీ ఎవరైతే నాకే అనిపిస్తుంది. సినిమా అయితే బాగుంది, ఆ పెద్ద సినిమా అయితే బాగుంది అంతే. ఆ పెద్ద